తీసుకోగానే వెంటనే అనేక ఇష్యూస్ నాకు 8 యూటీ స్టేట్స్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది, 8 రాష్ట్రాలు. అందులో కీలకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ మా కంట్రోల్ పరిధిలో ఉండేది. కాబట్టి అక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయం కానీ పోలీసుల విషయాలు కానీ ముందు అన్నీ నేను చూసిన తర్వాతనే కీలకమనిపిస్తే నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళేవన్నీ. కాబట్టి అమిత్ షా గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. యూటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్స్, లెఫ్టినెంట్ గవర్నర్తో సమావేశాలు, చీఫ్ సెక్రటరీతో సమావేశాలు, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్స్ అన్ని కూడా అనుసంధానం చేయడము, ఆ బాధ్యత నాకు పెట్టడం జరిగింది. అది కూడా కొంత చేశాను. అదే సమయంలో మేము ఒక 6 నెలల పాటు ఒక కీలకమైన నిర్ణయం కోసం పనిచేసాం. ప్రజలకు తెలియదు, ఒక అనుకున్నకి తెలుసు, ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి. అది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 తొలగించే పని మా హోమ్ మినిస్టర్దే. కాబట్టి అందులో అండర్ గ్రౌండ్ యాక్టివిటీ మా ఆఫీసర్స్ కూడా ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తున్నామో ఫైళ్ళని సేకరణ చేయడము, ఫైలింగ్ తయారు చేయడము, డేటా తయారు చేయడము, అవన్నీ కూడా ఆర్టికల్ 370 అనే పదం లేకుండా మిగతా పదాలన్నీ కూడా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే మేము ప్రమాణ స్వీకారం చేశాను, అవసరమైనవే చెప్తాను ప్రజలకు, అవసరం కానివి చెప్పను అని ప్రమాణ స్వీకారం చేశాను. కాబట్టి మిగతా విషయాలు చెప్పడం బాగుండదు. కాబట్టి ఆర్టికల్ 370 కోసం చాలా పనిచేశాం. ఆర్టికల్ 370 నేను ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా ఉన్నాను, మైక్ క్లియర్ ఉందండి, మైక్ క్లియర్ ఉంది కదా. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను హోమ్ మినిస్టర్లో ఎంఓఎస్గా ఉన్నాను. కాబట్టి అది నా అదృష్టంగా భావిస్తాను. అంతకుముందు కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది. కాబట్టి ఆర్టికల్ 370 తొలగించినప్పుడు నేను ఉన్నప్పుడు దానికోసం కూడా తొలగించిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 3-4 మంత్స్ జమ్మూ కాశ్మీర్ను ఒక కాపాడుకున్నాం మేము. ఏ రకమైన ఇన్సిడెంట్స్ కాకుండా ప్రజలందరినీ ఒప్పించేటువంటి ప్రయత్నము ఆ రకంగా చేయడంతో ఒక 6 మంత్స్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ 3 మంత్స్, ఆఫ్టర్ 3 మంత్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రోజుల తరబడి జమ్మూ కాశ్మీర్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఆ రకంగా నా సమయం కొంత వెచ్చించాను. అదే సమయం తర్వాత మాకు మీకు అందరికీ తెలుసు, అక్కడ రైతు ఉద్యమం వచ్చింది. రైతు ఉద్యమం వచ్చినప్పుడు కూడా నేను ఎంవైఎస్ హోమ్లో ఉన్నాను. అప్పుడు కూడా ఢిల్లీలో వాళ్ళు ఉద్యమం చేస్తుండడం, ఢిల్లీకి ఒకసారి వచ్చి వాళ్ళు రెడ్ ఫోర్ట్ ఎక్కి రెడ్ ఫోర్ట్ మీద ఖలిస్తాన్ జెండా ఎగరేయడము మీకు అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా నేను అక్కడ ఉన్నాను. కాబట్టి అదొక చాలా రోజుల పాటు చాలా ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో నేను ఈ యొక్క యూటీస్కి ఇన్ఛార్జ్ కాబట్టి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఇంటెలిజెన్స్ ఇటువంటివన్నీ కూడా నా కంట్రోల్లో ఉండేటివి. నా తర్వాతనే పెద్దగా ప్రధానమంత్రి కానీ వచ్చాం కానీ రిపోర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి అది కూడా ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉద్యమం సంవత్సరం పాటు నడిచింది. కానీ దాంట్లో కూడా ఎక్కువ సమయం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా కొంచెం పనిచేశాను. ఆ తర్వాత మనకందరూ తెలుసు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా మా మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉండింది దేశంలో. ఏవైనా గైడ్లైన్స్ దేశానికి ఇవ్వాలన్నా, అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేయాలన్నా, చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవాలన్నా, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు చేరాలన్నా, మెడిసిన్ చేరాలన్నా, ఆక్సిజన్ చేరాలన్నా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని తీసుకురావాలన్నా నోడల్ మినిస్ట్రీ మాది ఉండేది. ప్రధానమంత్రి గారు మా హోమ్ మినిస్ట్రీ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, 24 మినిస్ట్రీస్ అంటే హెల్త్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, లేక సివిల్ సప్లై కావచ్చు, ఈ రకంగా ఒక 24 శాఖలకు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీస్ ముగ్గురు అంటే 8 గంటలకు ఒకరు చొప్పున 8 అవర్స్ చొప్పున 3 షిఫ్టులతో ఒక కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్ కాదు, మినిస్టర్గా మా హోమ్ మినిస్ట్రీలో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. చాలా రోజులు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఆఫీస్లోనే నేనే అక్కడ నిద్రపోయాను, అక్కడనే ఉన్నాను, ఆఫీస్లోనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మాత్రం 3 షిఫ్ట్లు వచ్చేవాళ్ళు, జాయింట్ సెక్రటరీస్ 8 అవర్స్ చేంజ్ అయ్యేవాళ్ళు. కానీ హోమ్ మినిస్ట్రీగా మాకు సంబంధించి నేను అక్కడ ఎక్కువ సమయంలోనే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్ ఉండి చాలా మన తెలుగు వాళ్ళు కూడా విదేశాలు ఉన్నప్పుడు తీసుకురావడం కానీ, ఆక్సిజన్ లేకపోతే అనేక విమానాల ద్వారా, ట్రైన్ల ద్వారా గ్రీన్ ఛానల్ రోడ్స్ పెట్టి, గ్రీన్ ఛానల్ నెట్వర్క్ పెట్టి తీసుకురావడం కానీ, అదేవిధంగా వెంటిలేటర్స్ కానీ
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ ఇవన్నీ చేయించడము, హెల్త్ మినిస్టర్ చేయించినా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా కోఆర్డినేట్ చేసేటువంటి పని ఇవన్నీ కూడా మా కమాండ్ కంట్రోల్ రూమ్ చేసేది. ఆ సమయంలో కూడా ఎక్కువ సమయము దానికోసం కేటాయించినటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక కొలిగ్ కాగానే ప్రధానమంత్రి గారు నన్ను ఎలివేట్ చేశారు. 2.5 years తర్వాత MOS నుంచి హోమ్ మినిస్టర్గా ఎలివేట్ చేశారు. హోమ్ మినిస్టర్ నుంచి ఎలివేట్ చేస్తూ 3 శాఖలు ఇచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఒకటి టూరిజం మినిస్ట్రీ, 2 కల్చర్ మినిస్ట్రీ, 3వది డోనర్ మినిస్ట్రీ. ఈ 3 శాఖలు ఇవ్వడం, నా కింద 5 MOSలు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా ఎవరికి లేరు, నాకు ఒక్కరికి 5 MOSలు పెట్టాడు. ఆ రకంగా 3 శాఖలు 5 MOSల బాధ్యత ఇవ్వడంతో మరికొంత ఎక్కువ భారం కూడా పడింది. అందులో నేను మినిస్టర్ కాగానే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ, మళ్ళీ మా కల్చర్ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీ, దానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీ ఉండేది. దానికి కూడా విపరీతమైనటువంటి పనులు, 2 లక్షల ప్రోగ్రాములు చేసినాం. అందులో అనేక కార్యక్రమాలు, అన్సంగ్ హీరోస్ అయినటువంటి ట్రైబల్స్, అనేక కార్యక్రమాలు. అందులో పాటుగానే నేను అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు భీమవరంలో ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చాను. ముగింపు ఉత్సవాలు 125వ జయంతి ఉత్సవాలు అయినాయి. ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రపతి గారిని తిరిగి వచ్చి కంక్లూడింగ్ ప్రోగ్రాంలో, అదేవిధంగా తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలు, తెలంగాణ విమోచన ఉత్సవాలు అందులో పాటలుగానే నేను ఉన్నా కాబట్టి అవన్నీ చేశాను అధికారపూర్వకంగా. ఆ రకంగా మొత్తం దేశమంతా కూడా సుమారు 24 కోట్ల ఇండ్ల మీద జాతీయ పతాకాలు ఎగరేసాం 15th ఆగస్టు. అంతకుముందు 22 ఆగస్టు 15కు ఆల్మోస్ట్ మేము 25 కోట్ల జెండాలు ఇండ్ల మీద ఎగరేసాము. స్లమ్స్లలో కావచ్చు, టాప్ పోస్ట్ హౌజెస్ మీద కావచ్చు. ఆ కార్యక్రమం కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద పెట్రాటిజం ప్రోగ్రాము మొదటిసారి జరిగింది. అందరి ఇండ్ల మీద కూడా జాతీయ పతాకాలు ఎగరేసే కార్యక్రమం. ఆ తర్వాత మళ్ళీ నాకు G20 మినిస్ట్రీస్ వచ్చింది సమావేశాలు. G20 సమావేశాలు ఇంతకుముందు ఎక్కడ జరిగినా కూడా ఒక నేషనల్ క్యాపిటల్లోనే జరిగేది. కానీ ప్రధానమంత్రి గారు ఈసారి చేంజ్ చేసి ఒక ఢిల్లీలో జరపొద్దు మనము అని చెప్పి ఒక 56 నగరాలు, హైదరాబాదు, విశాఖపట్నం, మన తెలుగు నగరాల్లో, ఆ రకంగా 56 సిటీ